తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో #1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. గురుగారు మీ పేరు? నా పేరు వెంకటరమణ అండి. వైజాగ్ అండి. వైజాగ్ అండి. ఎలా ఉంది వైజాగ్? బాగానే ఉందండి, చాలా చాలా బాగుంది. మరి ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి. ఇక్కడ వైసీపీ తరఫున బొత్స ఝాన్సీ పోటీ చేస్తున్నారు, టీడీపీ జనసేన బీజేపీ నుండి భర్త గారు పోటీ చేస్తున్నారు. ఇద్దరిలో విజయ అవకాశాలు ఎవరికి ఎక్కువ ఉన్నాయి? బొత్స ఝాన్సీ గారికి అవకాశాలు ఉంటాయండి. ఎందుకంటే సీఎంగా జగన్ గారు తీసుకున్న నిర్ణయం మంచిదైతే కానీ ఆయన తీసుకోరు. ఎవరికి ఇవ్వాలి బెటర్ అనేది మాత్రం చూపించారు కాబట్టి ఆయన బెటర్నే సెలెక్ట్ చేస్తారని నా నమ్మకం. అంటే ఝాన్సీ గారు ఒక బీసీ మహిళ, ఆమె 2 సార్లు ఎంపీగా పనిచేసిన అనుభవం నాకు ఉంది. అండ్ జిల్లా పరిషత్ చైర్మన్ చేశాను. అండ్ విశాఖపట్నం నేను ఆడపడుచుని, నేను విశాఖపట్నం పైన ఇంకా పోరాటం చేసి సమస్యలపైన పోరాటం చేసి పరిష్కరిస్తా అని చెప్పి ఆమె చెప్తున్నారు. నమ్ముతారా ఆమె చెప్పే మాటలు? పక్కాగా నమ్ముతానండి. ఆవిడ చెప్పిన మాటలు నమ్ముతాను. ఎందుకంటే నేను ఆవిడ చేశారు, వాళ్ళ ఇంట్లో చాలామంది పై స్థాయి పొజిషన్లో చేశారు, అందరూ మంచిగానే చూశారు. ఎక్కడ కూడా రిమార్క్ అనేది మాకైతే తెలియలేదు. అది కాకుండా జగన్ గారు తీసుకున్న నిర్ణయం అయితే మాత్రం వండర్ఫుల్ అనిపిస్తుంది. తప్పకుండా ఈసారి వాళ్ళ విజయం సాధిస్తారు, అది మాత్రం వాస్తవం అండి. పైన సీఎం ఎవరు అవుతారంటారు? పక్కా జగన్మోహన్ రెడ్డి గారు అండి. పక్కా జగన్ అవ్వడు, జగన్ పని అయిపోయిందని చెప్తున్నారు అందరూ అంటారండి. అంటే ఓ మాట చెప్పాలని ఉంది కానీ అది కానీ నిజంగా అండి. ఆయన ఒకటే అన్నాడు, నేను ఓడినా గెలిచి నేను ఒక్కడిని వస్తాను, మీలా 10 మందితో రాను, దమ్ముంటే చూసుకున్నారా అన్నట్టు చెప్పారు. నిజంగా వండర్ఫుల్ వర్డ్స్ అండి. అవి మాత్రం నిజంగా ప్రజలు కూడా ఆయన్ని గెలిపిస్తారు, తప్పకుండా గెలిపిస్తారు. అంటే 3 పార్టీలు కలిసి వస్తున్నాయి. సో ప్రజలంతా 3 పార్టీల వైపు ఉంటారు, జగన్ వైపు ఎవరు ఉండరు. జగన్ ఒంటరి వాడు, జగన్ ఇంకా గెలిపించరు ప్రజలు అని చెప్తున్నారు. అదేం లేదండి, అస్సలు ఏం జరిగేది లేదు. ఆయన అంత ధైర్యంగా నిలబడ్డారంటే కారణం ఆయన నిజంగా ఆ నమ్మకం ప్రజల మీద ఉంది. ప్రజలు కూడా ఆయన సపోర్ట్ చేస్తారని విశ్వాసం అందరికీ ఉందండి. ఆయన మాత్రం పక్కా సీఎం. ఆయన చేశాడు 5 ఏళ్ళు జగన్ పక్కా చేశాడండి. నేను చెప్తున్నాను, నా లైఫ్లో నాకు 40 years దాటి ఉన్నాయి, మాకంటూ సొంత ఇల్లు లేదు. ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక మా సొంత ఇల్లు ఇచ్చారండి. ఎవరు చంద్రబాబు తీసుకున్నారు? డబ్బులేం తీసుకోలేదు. మా అమ్మ సెంటు స్థలం చాలండి, అది చాలు మాకు బ్రతకడానికి. ఇప్పుడు నేను రోజుకి అంటే నెల వచ్చేసరికి 5,500 రెంట్ కడుతున్నానండి, ఆటో నడుపుకుంటున్నాను. ఎన్నో పరంగా మాకు మేలే చేశారు, నిజంగా చెప్తున్నాను. ఇప్పుడు వరకు ఎప్పుడూ లేని నిజమైన కళ అనేది మాకు నెరవేర్చారు ఆయన మాత్రం పక్కగా. వాస్తవం. అది సమాధి కట్టుకోవడం కూడా సరిపోదు, అంత స్థలం ఇస్తున్నాడు జగన్ అని చెప్పి. ఆ సమాధి కొట్టుకునే స్థలం కూడా ఇవ్వలేదు కదండి. జన్మభూమి కార్యక్రమంలో ఎన్నోసార్లు కనీసం వెళ్ళి పేపర్లు ఇచ్చాం, దానికి కూడా ఆ స్థలమే ఇవ్వలేదు కదా. ఇప్పుడు ఇచ్చిన ఆయన ఎందుకు ఆ మాటలను, లేనిపోని మాటలు తప్ప ఎన్ని వేస్ట్ అండి. వాళ్ళకి తెలియదు, బంగ్లాలో 4 ఏం తెలుస్తుంది పేదోడు బాధలు. అంటే సెంటు స్థలం, బాత్రూమ్ కూడా సరిపోదని చెప్తున్నారు. లేదండి, సరిపోదు. హ్యాపీగా ఫ్యామిలీ, మా చిన్నలు ఇల్లు కట్టుకున్నారు, తణుకులో ఉంటున్నారు. వాళ్ళు కూడా మంచిగా ఇల్లు కట్టుకున్నారు, వాళ్ళ ఇల్లు చాలా బాగుంది, హ్యాపీగా ఉంటున్నారు. అదండి. జగన్ గారు వస్తారు. పక్కా జగన్. జై జగన్.